అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనేం ఎరువులు అయితేనేం రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చెప్పి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం. పంటలకు సంబంధించింది మా వీరప్రాంపల్లి మండలం రఘునాథ్ రెడ్డి ఎంపీపీ ఈరోజు బెంగాల్ గ్రామం అయితేనేమి, మినుములు అయితేనేమి, శనగ, దీనికి సంబంధించింది నాసిరకం విత్తనాలు ఎన్నికపోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఈ మండలానికి ఎన్ని కింటాలు కేటాయించినారు, ఏం కథ? వ్యవసాయానికి సంబంధించింది సీనా చుట్టూ చాలా మంది రైతులు మేము సార్, మేము వీరపాంపల్లి మండలంలో ఇంచుమించు 30% సీనా చెట్టు మీద బతికే వాళ్ళం. ఈ సీనా చెట్టుకు సంబంధించింది ఇంతకుముందు ప్రభుత్వాలు అయితేనేమి అగ్రికల్చర్ సంబంధించిందో సీనా చెట్లలో ఎక్కువ సీనా చెట్లు చనిపోవడం కూడా జరుగుతున్నాయి. సీనా చెట్టుకు సంబంధించింది ఈ రైతులకు సంబంధించింది ట్రాక్టర్లకు అయితేనేమి ఈ పనిముట్టు అనేది తప్పకుండా రైతులకు చేసేకన్నా తప్పకుండా ప్రభుత్వం వచ్చి నెల కూడా కాలేదు. మేము అడగాల్సిన ధర్మం అడుగుతున్నాం. మళ్ళీ వచ్చి మీటింగ్కి అయినా రైతులకు న్యాయం చేయాలని కూడా అడుగుతున్నాం. ఆ మండలానికి సంబంధించి ఎన్ని కింటాలు కేటాయించినారు, ఏంది సార్? మినుములు, శనగలు, కందులు, దీనికి సంబంధించి ఏమైనా మీ దగ్గర చేసి జోడీ గారి దగ్గర ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాం సార్. సార్ ఇప్పుడు మినుములు శనగలు అనేది అయ్యన్న దానికోసమన్నా గతంలో దీనికంటే ముందు 2 మీటింగ్లు జరిగింటాయి, జిల్లా పరిషత్ మీటింగ్లు. ఏ రోజైనా కానీ మీరు మాట్లాడారా? ప్రభుత్వం మాట్లాడే నాసిరకం విత్తనాలు మీకు గుర్తొస్తాయి? మా ప్రభుత్వం వచ్చి ఇంటికి పంపించాం. ఆ ప్రభుత్వం రబీ సీజన్ అయిపోయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అలా రబీ సీజన్ కు ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటుంది, శనగ కానీ మినుములు కానీ రబీ పంటలకు సంబంధించి. పోయినసారి జరిగిన నాసిరకం విత్తనాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం దాని మీద జరిగింటే ఒకటి ఫిర్యాదు ఇవ్వండి, దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది, బాధ్యులు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఏమన్నా కేటాయించడానికి, ఇప్పుడు రబీకి కేటాయించడానికి ఏమన్నా మన దగ్గర ఉన్నాయని అడుగుతున్నా. మేము ఎక్కువ ఆధారపడేది ఈ ప్రాంతాల మండలంలో ఈ పంటలే ఉన్నా, మినుము, బెంగాల్ గ్రామం, ఈ 3 పంటలకన్నా. మంత్రి దయచేసి మైక్ పట్టుకొని చేయకండి, దయచేసి అందరికి వినవిస్తా ఉన్నాం. సభ్యులు అడిగితే అధికారులు చెప్పాలా, నాయకులు చెప్పేది ఏముంది? లాస్ట్ 5 ఏళ్ళు కూడా ఎట్లా జరిగింది సార్? దయచేసి అధికారులు చెప్పించాను సార్. కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, ఇప్పుడు మేము అడిగినామంటే అధికారులు చెప్తారు సార్. ఇప్పుడు అతను ఎమ్మెల్సీ గారికి తెలిసిన తప్పేం లేదు, అది సభలో చెప్పుకోవచ్చు. ఈ సభలో మేము అడిగేది అధికారులు కదా అడుగుతున్నాము. దయచేసి అధికారుల ద్వారా రిప్లై చెప్పించే బాగుంటుంది సార్. మేము అధికారులు మేము నిజంగా కూడా మాజీలైపోతారని అడిగినాం సార్. మేము సభాముఖంగా అడిగినాం, ఆ రోజు కూడా ఇదే అడిగినాం సార్. ఇదే డయాస్ మీద ఇదే విధంగా అడిగినాం సార్. మేము ఆ రోజు ఒక విధంగా అడగలేదు, ఈ రోజు ఒక విధంగా అడగలేదు సార్. మరి విత్తనం బాగోలేని విత్తనం ఎక్కడ కూడా రైతులకి సప్లై చేయలేదండి. అట్లాంటి వెంటనే, ఎందుకంటే రైతు సేవా కేంద్రంలో కూడా మేము మరి ఆ యొక్క జర్మినేషన్ టెస్ట్ కట్టడం జరిగింది. ఆ జర్మినేషన్ టెస్ట్ కట్టిన తర్వాత అక్కడ ఏదైతే లేదో వెంటనే దాని రీప్లేస్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కూడా దాదాపు 2500 క్వింటాలు, ఎక్కడైతే అలా మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాల ద్వారా అలాగే ప్రైవేట్ డీలర్స్ ద్వారా మైక్రో న్యూట్రియంట్స్ కూడా సప్లై చేస్తాం. దాంట్లో జిప్సం కూడా ఉంటుంది. సబ్సిడీ ఉంటుందా సార్? ఎస్, సబ్సిడీతోనే ఇస్తారు. ఎంత పర్సెంట్ ఉంటుందా? 50% వరకు సబ్సిడీ వచ్చేదానికి అవకాశం ఉందండి. సబ్జెక్టులు దండిగా ఉన్నాయి కదా. ఎక్కువ హార్టికల్చర్ మరియు ఏపీఎం అయితే స్పీడీగా మాట్లాడుతాం.
గారు అడిగినట్లు చీనీ తోటల్లో బంక తెగులు, ఎండు తెగులు ఉధృతంగా ఉంది. గతంలో కూడా 2 సార్లు ఈ ఖర్జూర పంట సాగు ఎక్కువ చేస్తున్నారు మేడం. దానికి ఏమన్నా మొక్కలకి ఏమైనా ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? దాని ప్రతిపాదన ఏమైనా విన్నారు? ఖర్జూర పంట సాగు మనకు బ్యాక్ హౌస్ ఇచ్చేదిగా చూడండి మినిస్టర్ గారు సార్, కలెక్టర్ సార్. బ్యాక్ హౌస్ అనేది ఇంపార్టెంట్ సార్. రైతులకు ప్రతి ఒక్క రైతు ఏదన్నా మన తోటకాల సత్వాలు మంచిగా చెడ్డ పెట్టాలంటే బ్యాక్ హౌస్ అనేది బాగా నిలబడిపోయింది సార్. గత ప్రభుత్వంలో కూడా చాలా వెనుకబడిపోయినాం సార్. బ్యాక్ హౌస్లో చాలా వెనుకబడిపోయినాం. అందుకే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, మీరన్నా దానిపైన రైతులకు కొంత న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. అట్నే కాకుండా మేడం, హార్టికల్చర్ సంబంధంగా రైతులకు ఈ సీనా చెట్టు, ముదురు చెట్టు ఉంటాయి మేడం, దానికి సంబంధించిన కత్తెరలు, రంపాలు ఇచ్చారు మేడం. దానికి కూడా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకపోతే అవి కూడా ఈ రైతులకు ఎక్కువ ఉపయోగపడేది అయ్యాయి మేడం. రైతు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కువ బంక తెగులు వచ్చి చాలా చెట్లు చనిపోతున్నాయి మేడం. 4-5 సంవత్సరాలు కూడా ఒక పసిబిడ్డ మాది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చెట్టు సాగుతాం మేడం. మేము సాగినా కూడా 10 ఏళ్ళకి చెట్టు చనిపోతుంది. అందుకే దానిపైన మీరు కూడా ఒక టెస్టింగ్ చేసి ఇంత ముందు కూడా మేము మీటింగ్లో చెప్తూ వచ్చినాం. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి రైతులకు ఏమైనా ఉండేది కూడా ఇది పాలక పక్షం, అధికార పక్షం అనుకోకుండా కూడా అందరూ న్యాయం చేయాలి. కొత్త కలెక్టర్ గారికి అయితేనేమి, మన ఎమ్మెల్యేలకు అయితేనేమి, ఎంపీ గారికి అయితేనేమి, ఎమ్మెల్సీలకు అయితేనేమి, అందరూ కూడా ఈ జిల్లా తరఫున జిల్లా కూడా ముందు పోవాలని కూడా కోరుతున్నాం మేడం. తప్పకుండా ఇది సహకరించాలని కూడా కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి దృష్టి కూడా తీసుకుపోతున్నాం మేడం. గౌరవ సభ్యులు వాళ్ళే ఒప్పుకున్నారు. గత ప్రభుత్వంలో ప్యాక్ హౌస్లు అయితేనేం, బర్రెలకు ఇచ్చే షెడ్లు అయితేనేం 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినాయి. 2019 ముందు ఇచ్చిన షెడ్లకైతేనే మిగతా దానిలకు గత ప్రభుత్వంలో రైతులు కష్టపడి తాళి తాకట్టు పెట్టి కట్టిన గో సంరక్షణ షెడ్లకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో పోయిన 5 సంవత్సరాలు. ప్యాక్ హౌస్ల విషయానికి వచ్చే వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ముందు ప్రభుత్వం లేదు, అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అన్న ఇవ్వని తప్పకుండా రైతులకు సంబంధించి ప్యాక్ హౌస్లు అయితేనే, పులివెందుల, అలాగే ఎక్కడైతే చీనీ తోటలు, మామిడి తోటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్గా లాస్ట్ మా ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకులు ఇక్కడ పర్యటించినప్పుడు చాలామంది రైతు సదస్సులు పెట్టి అడిగారు. దానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పాం. హార్టికల్చర్ను తప్పకుండా కడప కేంద్రంగా, అలాగే అన్నమయ్య జిల్లా, మా పక్కలో ఉన్న మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలు ఎక్కడైతే ఉద్యానవన శాఖ పంటలు ఎక్కువ పండిస్తారో అక్కడ అన్ని విధాల చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చెప్పున్నా లాస్ట్ ప్రభుత్వం అనేది 20% ఇచ్చినా, మీరు తక్కువ ఇచ్చినారు. ప్యాక్ హౌస్ అనేది రైతులం అనే వాళ్ళము ఎక్కువ పోర్స్ ఎక్కువ ఉన్నది, ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు 10%, 20% సంబంధించిన మీరు కూడా దానిపైన దృష్టి తీసి కలెక్టర్, మంత్రివర్గం కూడా దృష్టి తీసుకొచ్చే ఇంకా దాని మీద పెంచి ఎక్కువ ఇవ్వమని నేను ఇస్తాననే చెప్తున్నా, కాదన్నములే. గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు రైతుకు సంబంధించిన ఏవైతే పనిముట్లు అయితేనే, ప్యాక్ హౌస్లు అయితేనే, ఫారం పాండ్లు అయితే ఏమేమి ఉన్నాయో ఉద్యానవన శాఖకు సంబంధించినట్టు కానీ అగ్రికల్చర్ సంబంధించిన కానీ సెన్సెస్ మన బుక్కుల్లో రికార్డ్ అయింటుంది కాబట్టి తీవండి. మెయిన్గా అగ్రికల్చర్ సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి తీస్తే తెలుస్తుంది. నేనే మీరు ఇవ్వలేదని లేదు, నిధులు అంతకంటే ముందు ఎక్కువ పెట్టినాం గత ప్రభుత్వంలో. ఎవరికి కూడా డబ్బు ఎగరగొట్టలేదు, ప్రతి ఒక్కరికి డబ్బులు పండి, ప్రతి ఒక్కరికి డబ్బులు పండి. మీరు డబ్బులు పర్లేదు అనేది అబద్ధమునా? గత ప్రభుత్వంలో అదేవిధంగా చక్రాపేట మండలంలో మామిడి చెట్లు, అన్నమయ్య జిల్లాలో కానీ మన చక్రాపేట మండలంలో మామిడి చెట్లు ఎక్కువ మేడం. ఆ మామిడి చెట్లు ఈసారి కాయలేదు మేడం. ఈసారైనా కొన్ని కాస్తే దానికి ఈగలు, పురుగులు కొట్టడం జరుగుతుంది మేడం. దానికి బ్యాగులు సప్లై చేసే కార్యక్రమం ప్రభుత్వం గారికి తెలియజేసి అవి తెప్పించి రైతులు కాపాడితే చాలా మేలు మేడం. అదేవిధంగా మామిడి చెట్లు ఎక్కువ జరుగుతుంది కాబట్టి మామిడి గత ప్రభుత్వం కంటే ఇంకా మేలు చేస్తే మంచిదే. మనం ఆయన